ఈషా మూవీ రివ్యూ. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదు గైస్. అది ఎందుకో చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సినిమా విషయానికి వస్తే, ఇంకా కథ విషయానికి వస్తే, దయ్యాలు లేవని నమ్మే అబ్బా పటేల్, సిరి హనుమంత్, అఖిల్ రాజ్, త్రిగుణ్ దయ్యాలు నమ్మని ఒక ఇంట్లోకి అయితే వెళ్తారో దయ్యాలు ఉన్నాయో లేవో అనేది కథ. ఇది ప్రూవ్ చేశారో లేదనేదే మూవీ. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే సాగదీశారనమాట సినిమా అయితే. నాకైతే రాజుగారి గది మూవీ గుర్తొచ్చింది. చెప్పాలంటే ఈషా మూవీ ట్రైలర్ చూసిన తర్వాత గూస్ బంప్స్ అనమాట. నాకైతే వెళ్ళి థియేటర్లో కూర్చుంటే అక్కడ ఏమీ లేదు. ఫస్ట్ 10 minutesకే ఏమీ లేదని అర్థమైపోయింది. ట్రైలర్ చూసి ఎక్స్పెక్టేషన్ పెంచుకున్న నేను ఎక్సైట్మెంట్తో సినిమాకి వెళ్ళాను. బట్ ఒకటే ల్యాగ్ అనమాట. ఓవరాల్గా అక్కడక్కడ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ అక్కడక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా సినిమా అంతా ల్యాగ్గా ఉండడం, ఇంట్రెస్ట్ పోవడం ఆడియన్స్కి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. కథ అయితే ఏమీ లేదు సినిమాలో. రివ్యూ అవ్వడం కొంచెం లేట్ అయింది. ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ టైం మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేయండి. దట్స్ ద రివ్యూ గైస్. మీరు సినిమా చూస్తే మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.